Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language at Treasure. How are you all? Hope you all are doing good and enjoying your Sankranti holidays, right? ఓకే, ఈ వీడియోలో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు ఎన్నోసార్లు మీరు విని ఉండొచ్చు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, కానీ ఈ వీడియో చూస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతా ఏంటంటే మీకు కంప్లీట్గా అర్థం అవుతుంది అని. ఎందుకంటే నేను చెప్పే పద్ధతి, నేను చెప్పే రూల్స్ ఈజీ మెథడ్ తెలుగులో ఇంగ్లీష్ని మీకు నేర్పించుతున్నా కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసినప్పుడు మీకు కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈజీ లాంగ్వేజ్లో, రైట్? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నరేషన్ అంటే ఏంటి? ఎప్పుడైనా విన్నారా? నరేషన్, NARRATION. నరేషన్ అంటే ఇంతకుముందు ఏంటి, కథల్ని, డైలాగ్స్ని అన్నిటిని తిరిగి మళ్ళీ మనం చెప్పేవాళ్ళం. లేకపోతే ఏదైనా ఒక కథను చెప్పటము, వేరే వాళ్ళు చెప్పిన కథను మళ్ళీ మనం చెప్పటం, వేరే వాళ్ళు చెప్పిన స్పీచెస్ని మళ్ళీ మనం చెప్పటం, వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు, వాక్యాలు ఉంటాయి కదా, వాటిని మళ్ళీ మనం చెప్పటం, దాన్ని నరేషన్ అంటాము. అయితే ఈ నరేషన్ చేసేటప్పుడు రెండు విధాలుగా చేస్తాం, రెండు రకాలు ఉంటాయి. అవి ఏంటంటే, మొదటి రకం ఏంటంటే, ఎవరైతే ఏదైనా ఒక వాక్యాన్ని కానీ ఒక మెసేజ్ కానీ చెప్తే దాన్ని వాళ్ళు ఏ రకంగా వాళ్ళ మాటల్లో చెప్పారో అదే మాటల్లో మనం కూడా వేరే వాళ్ళకు చెప్పటం, సేమ్ మాటలు సేమ్ పదాలు ఉపయోగించి మనం వేరే వాళ్ళకు చెప్పటం, అది ఒక పద్ధతి. దాన్ని డైరెక్ట్ స్పీచ్ అని అంటాము. ఇంకొక పద్ధతిలో ఏం చెప్తామంటే, వేరే వాళ్ళు చెప్పిన అదే మెసేజ్ని, అదే వాక్యాలని మన మాటల్లో చెప్పటం. అంటే మీనింగ్ మారిపోకుండా, దానికి ఉన్న అర్థము అస్సలు మారకుండా అదే మెసేజ్ని, అవే సెంటెన్సెస్ని మన వాక్యాలలో, మన మాటల్లో మార్చి వేరే వాళ్ళకి చెప్పటం, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటారు. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని ఎప్పుడు ఉపయోగిస్తాము? అసలు ఉపయోగిస్తామా అంటే ఖచ్చితంగా అవును అని చెప్తాం. ఎందుకంటే మనము స్టోరీస్ చదువుతాం కదా, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ స్టోరీస్ చదివినప్పుడు దాంట్లో అన్నీ డైరెక్ట్ స్పీచ్లోనే ఉంటాయి సెంటెన్సెస్. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు అని చెప్తూ ఉంటారు. నావెల్స్ చదివితే డైరెక్ట్ స్పీచ్లోనే ఉంటాయి, అంటే రిటర్న్ పార్ట్లో ఖచ్చితంగా మనం ఉపయోగిస్తాం. ఇంకోటి స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా ఖచ్చితంగా ఉపయోగిస్తాం ఈ రెండు పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్సెస్ని. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మనము న్యూస్ రీడింగ్ చూస్తుంటాం కదా, న్యూస్ చూస్తాం కదా, రిపోర్టర్స్ వాళ్ళు న్యూస్ మనకి చెప్తా ఉంటారు. ఏదో ఒక ఘటన స్థలానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఏదైతే రిపోర్ట్ చేస్తుంటారో ఆ న్యూస్ అంతా, న్యూస్ పేపర్లో ఏది చదువుతామో, న్యూస్లో ఏదంతా వింటామో, రిపోర్టర్స్ ఏదైతే చెప్తామో అదంతా ఇండైరెక్ట్ స్పీచే. ఎందుకంటే వాళ్ళు ఆ ఘటన స్థలంలో ఏదైతే జరుగుతుందో అక్కడ ఎగ్జాక్ట్గా విని వాళ్ళు మనకి రిపోర్ట్ చేస్తుంటారు. రిపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళ భాషలోకి మార్చి చెప్తారు. అక్కడ ఏది ఉందో అది ఉన్నట్టుగా చెప్పరు, ఎందుకంటే అది అట్లా అర్థం అవ్వదు, ఎవరన్నారు ఇది అని తెలియదు. కాబట్టి ఈ రిపోర్టర్స్ ఏం చేస్తారు, దాన్ని వాళ్ళ లాంగ్వేజ్లోకి మార్చి మనకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇట్లా అన్నారంట, వాళ్ళు ఇది అన్నారంట అనేది. అంటే ఈ డైరెక్ట్ స్పీచ్ ప్లస్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది మన కామన్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ టాపిక్. కాబట్టి దీన్ని నేర్చుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకోవటం అనేది పెద్ద టాస్క్ అని చాలామంది భావిస్తుంటారు, కానీ అది అంత కష్టమేం కాదు. కొంచెం అర్థం చేసుకుంటే అది చాలా సులువు. సో విల్ ట్రై టు లెర్న్ ఇన్ అ ఈజీ మెథడ్. ఓకే, రైట్. అయితే ఫస్ట్గా సింపుల్ ప్రజెంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇది సింపుల్ ప్రజెంట్లో ఎగ్జాంపుల్స్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? రవి సేస్ ఐ లైక్ క్రికెట్. రవి చెప్తూ ఉంటాడు ఏంటి, నాకు క్రికెట్ అంటే ఇష్టం. అది తెలుగులో మనం అంటాం. రవి సేస్ ఐ లైక్ క్రికెట్. రవి అంటూ ఉంటాడు అంటే ఎప్పుడు అంటుంటాడు, సేస్ అంటే అంటూ ఉంటాడు అనమాట. రవి సేస్ ఐ లైక్ క్రికెట్, నాకు క్రికెట్ అంటే ఇష్టం. సో ఇది ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, రవి సేస్ తర్వాత ఒక కామా వచ్చింది, ఐ లైక్ క్రికెట్ అనే 3 పదాలని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టడం జరిగింది. అంటే ఏంటి, ఇది డైరెక్ట్ స్పీచ్ అని, డైరెక్ట్ సెంటెన్స్ అని మనం గుర్తుపట్టాలి. ఓకే, అయితే దీన్ని ఇండైరెక్ట్లో ఏ రకంగా మారుతుంది ఇది అంటే, రవి సేస్ అది అట్లాగే ఉంటుంది. రవి సేస్ అనేది సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎందుకు? ఇది సింపుల్ ప్రజెంట్ కాబట్టి. ఓకే, అయితే ఇక్కడ సేస్ తర్వాత ఏదైతే కామా వచ్చిందో ఆ కామా తీసేస్తే కామా ప్లేస్లో దాట్, THAT, దాట్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఏదైతే ఐ లైక్ క్రికెట్ అనేది ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నదో ఆ కామర్స్ తీసివేయాలి.
తీసేసినప్పుడు అక్కడ ఐ లైక్ అనేది ఏదైతే ఉందో ఆ ఐ అనేది హీగా మారుతుంది. ఇక్కడ ఈ ఐ ఎవరు? రవి చెప్తున్నాడు కదా నాకు క్రికెట్ ఇష్టం అని చెప్తున్నాడు కదా. సో ఇక్కడ మరి ఇండైరెక్ట్లీ ఎవరికి ఇష్టము? అతనికి ఇష్టం అంటాం. అక్కడేమో అతడు నాకు అన్నాడు, మనం చెప్తున్నాం కాబట్టి అతనికి క్రికెట్ అంటే ఇష్టం అని తెలుగులో చెప్పినప్పుడు రవి సేస్ దట్ హీ లైక్స్ క్రికెట్. అయితే ఐ హీగా మారుతుంది. లైక్ దగ్గర ఎస్ అనేది యాడ్ అవుతుంది, లైక్స్. ఎందుకు? ఇది సింపుల్ ప్రజెంట్, హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అక్కడున్న వర్బ్కి ఖచ్చితంగా, దాని పక్కన వచ్చే వర్బ్కి ఖచ్చితంగా ఎస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో హీ లైక్స్ క్రికెట్ అంటే దీంట్లో ఇప్పుడు మీరు చేంజెస్ చూసారు కదా, ఎన్ని చేంజెస్ అయినాయో. రవి సేస్ దాట్ హీ లైక్స్ క్రికెట్ అంటే దట్ అనేది ఒకటి వచ్చింది, ఇక్కడ కామా పోయింది, దాని బదులు దట్ వచ్చింది. పైన సెంటెన్స్లో ఇన్వర్టెడ్ కామర్స్ పోయినాయి. ఐ అనేది కింద సెంటెన్స్లో ఇండైరెక్ట్లో హీగా మారింది. డైరెక్ట్లో ఉన్న లైక్ ఇండైరెక్ట్లో ఎస్ యాడ్ చేయబడింది, లైక్కి ఎస్ యాడ్ చేయబడింది. మిగిలిందంతా అదేవిధంగా కంటిన్యూ అవుతుంది. రైట్? ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా ఈ చేంజెస్. సో ఈ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్, వీటిని గమనించాలి. సో మనకేం చేంజెస్ అవుతాయి అంటే దిస్ అనేది దట్గా మారుతుంది, ఇన్వర్టెడ్ కామర్స్ పోతాయి, కామా పోయి దట్ అనేది యాడ్ చేయడం అవుతుంది. థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ అయితే థర్డ్ పర్సన్గా మారిపోతుంది, సింగులర్ అంటే థర్డ్ పర్సన్గా మారిపోతుంది. ఈ రకమైన చేంజెస్ జరుగుతుంటాయి. అది మనం సెంటెన్సెస్ చూస్తూ ఉన్నప్పుడు ఆ చేంజెస్ ఏంటి అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ సింపుల్ ప్రజెంట్లోనే సెకండ్ ఎగ్జాంపుల్. రాణి సేస్ ఐ లవ్ టు సింగ్. ఇది రాణి సేస్ ఎందుకన్నామంటే సింపుల్ ప్రజెంట్లో ఉంది. అంటే రాణి ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఏంటి? నాకు పాడడం అంటే ఇష్టం, ఐ లవ్ టు సింగ్. రాణి సేస్ ఐ లవ్ టు సింగ్. సో దీన్ని ఇండైరెక్ట్లో ఏ రకంగా రాస్తాము? రాణి సేస్ ఆ కామా తీసేసి దాట్ యాడ్ చేసి రాణి సేస్ దాట్ ఐ అనేది ఇక్కడ షీ అవుతుంది. గర్ల్ కాబట్టి రాణి కాబట్టి షీ అవుతుంది, అక్కడ రవి కాబట్టి హీ. ఐ అంటే షీ, లవ్ అనేది లవ్స్గా మారుతుంది, టు సింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సో ఇండైరెక్ట్లో ఏ రకంగా వచ్చింది ఈ సెంటెన్స్? రాణి సేస్ దాట్ షీ లవ్స్ టు సింగ్, ఇండైరెక్ట్లో మారుతుంది. ఇవేంటి? సింపుల్ ప్రజెంట్ టెన్సెస్. రైట్? ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ షీ సేస్ ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్. ఎప్పుడైతే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న సెంటెన్స్ని మనం చూడాలి అది ఏ టెన్స్లో ఉంది అనేది. ఇంకా సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ అది. ఓకే, సేస్ కానీ సెడ్ కానీ టెల్ కానీ టోల్ కానీ ఉంటే వాటిని రిపోర్టింగ్ వర్బ్ అని అంటాము. ఓకే, షీ సేస్ అంటే ఆమె ఎప్పుడు అంటూ ఉంటుంది ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్తున్నా అంటూ ఉంటుంది. రైట్? సో తెలుగులో ఎట్లా ఉంటుంది? ఆమె అంటుంది నేను కాలేజ్కి వెళ్తున్నాను. ఇది డైరెక్ట్ స్పీచ్. ఎందుకు? అక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి కాబట్టి మనం గుడ్డిగా గుర్తుపట్టేయాలి ఏంటంటే అది డైరెక్ట్. ఓకే, అదే సెంటెన్స్ ఇండైరెక్ట్లో ఏ రకంగా వస్తుంది అంటే షీ సేస్ దాట్ షీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్. షీ సేస్ దాట్ షీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ అంటే ఏంటి? షీ సేస్ అట్లాగే వస్తుంది, ఎందుకంటే ఇది ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ఇక్కడ దట్ అనేది మాత్రం వస్తుంది, ఎందుకు? అక్కడ కామా తీసేస్తాం కాబట్టి ఆ ప్లేస్లో దట్ వస్తుంది. ఐ యామ్ అనేది ఇక్కడ ఐ అనేది షీగా, యామ్ అనేది ఈజ్గా మారుతుంది. షీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ ఎందుకంటే ఇదంతా సింపుల్ ప్రజెంట్ కాబట్టి షీ ఈజ్ అనే వస్తుంది. షీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్. ఆమె అంటుంది తను కాలేజ్కి వెళ్తున్నానని, అది తెలుగులో. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సింపుల్ పాస్ట్ అయితే ఏ రకంగా వస్తాయి సెంటెన్సెస్ అనేది చూద్దాం. నెంబర్ 1, రవి సెడ్. సేమ్ సెంటెన్సే తీసుకుందాం, ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ సెంటెన్సే ఇందులో కూడా తీసుకుందాం. రవి సెడ్ ఐ లైక్ క్రికెట్. రవి అంటాడు నాకు క్రికెట్ అంటే ఇష్టం. రవి ఏమన్నాడు? రవి సెడ్. ఇక్కడ పాస్ట్ కదా, పాస్ట్ కాబట్టి రవి సెడ్ అని వచ్చింది. అంటే ఇది సెడ్ అనేది పాస్ట్ టెన్స్, ఈ రిపోర్టింగ్ వర్బ్ ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది. సో రవి సెడ్ కామా ఐ లైక్ క్రికెట్. రవి అన్నాడు నాకు క్రికెట్ అంటే ఇష్టం, ఇది తెలుగులో. రైట్? సో దాన్ని ఇండైరెక్ట్లో ఏ రకంగా మారుతుంది అది? రవి సెడ్ దాట్ హీ లైక్డ్ క్రికెట్. రవి ఏమంటాడు? రవి సెడ్ దాట్ హీ లైక్డ్ క్రికెట్ అంటే రవి సెడ్ అట్లాగే వస్తుంది, కామా పోయి దాట్ వస్తుంది, ఐ బికమ్స్ హీ, ఐ అనేది హీ అవుతుంది. లైక్ అనేది ఇది సింపుల్ పాస్ట్ కాబట్టి లైక్డ్, ఈ డి అనేది యాడ్ అవుతుంది, లైక్డ్ క్రికెట్. సో రవి సెడ్ దాట్ హీ లైక్డ్ క్రికెట్. రవి అన్నాడు తనకు క్రికెట్ అంటే ఇష్టము అని, అనేది తెలుగులో. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాము. రాణి సెడ్ ఐ లవ్ టు సింగ్. రాణి అన్నది నాకు పాడటం అంటే ఇష్టం, అది డైరెక్ట్ స్పీచ్.
ఓకే. ఎందుకు? ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి. రాణి అన్నది తర్వాత కామా ఉన్నది. రాణి ఏదైతే వర్డ్స్ చెప్పిందో అవన్నీ ఇన్వర్టెడ్ కామర్స్‌లో ఉన్నవి. సో, ఇది డైరెక్ట్. ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఏ రకంగా వస్తది? రాణి సెడ్ థాట్ షీ లవ్డ్ టు సింగ్. అయితే ఇక్కడ రాణి సెడ్ తర్వాత కామా పోయింది కాబట్టి ఏం రావాలి? థాట్ వచ్చింది. ఇక్కడ ఐ అనేది ఇండైరెక్ట్‌లో షీగా మారుతుంది. లవ్ అనేది లవ్డ్‌గా మారుతుంది. ఎందుకు? ఇది సింపుల్ పాస్ట్. సో, లవ్ టు సింగ్. రాణి సెడ్ థాట్ షీ లవ్ టు సింగ్. రాణి అనింది తనకు పాడటం అంటే ఇష్టం అని. తెలుగులో అయితే అని మనం చేరుస్తాం. ఆల్రైట్. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌లో డైరెక్ట్ స్పీచ్ ఏ రకంగా వస్తది? ఇండైరెక్ట్ స్పీచ్ ఏ రకంగా మారుతది అనేది చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ రాధా సెడ్ ఐ విల్ లెర్న్ స్విమ్మింగ్. రాధా సెడ్ ఐ విల్ లెర్న్ స్విమ్మింగ్. తెలుగులో అయితే రాధ అన్నది నేను ఈత నేర్చుకుంటాను అంటే ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ వచ్చిందంటే ఫ్యూచర్. ఓకే. సో, ఇది డైరెక్ట్ సెంటెన్స్. ఇండైరెక్ట్‌లో ఏ రకంగా వస్తది? రాధా సెడ్ థాట్ షీ వుడ్ లెర్న్ స్విమ్మింగ్. అయితే ఇక్కడ చేంజెస్ అన్నీ సేమే. కామా పోయిన తర్వాత థాట్ వస్తది. ఐ ఉంటే షీ వస్తది. హీ ఉంటే హీ వస్తది. షీ ఉంటే షీ వస్తది. విల్ అనేది మాత్రము వుడ్‌గా మారుతది. మిగిలిన సెంటెన్స్ అంతా సేమ్ కంటిన్యూ అవుతది. ఒక విల్ అనేది మాత్రం వుడ్ లాగా మారుతది. ఓకే. రాధా సెడ్ థాట్ షీ వుడ్ లెర్న్ స్విమ్మింగ్. రాధ అంటుంది తను స్విమ్మింగ్ నేర్చుకుంటుంది అని తెలుగులో. రాధ అనింది తను స్విమ్మింగ్ నేర్చుకుంటుంది అని. అది తెలుగులో వస్తది. ఓకే. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. రాణి సెడ్ ఐ విల్ కమ్ టుమారో. రాణి సెడ్ కామా ఇన్వర్టెడ్ కామాస్ ఐ విల్ కమ్ టుమారో. ఐ అంటే నేను, విల్ అనేది ఫ్యూచర్ టెన్స్. మనం చూసేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కదా. రాణి సెడ్ ఐ విల్ కమ్ టుమారో. రాణి అనింది నేను రేపు వస్తాను. అది తెలుగులో. రాణి అనింది నేను రేపు వస్తాను. అయితే ఇండైరెక్ట్‌లో ఏ రకంగా మారుతుంది అది? రాణి సెడ్ థాట్ షీ వుడ్ కమ్ టుమారో. రాణి సెడ్ థాట్ కామా పోయి దట్ వచ్చేసింది కదా. దెన్ ఇన్వర్టెడ్ కామర్స్ తీసివేయబడతాయి. ఇన్వర్టెడ్ కామర్స్ విల్ బి రిమూవ్డ్. సో, ఐ విల్ కమ్ అనేది ఐ అనేది షీగా మారుతుంది. విల్ అనేది వుడ్గా మారుతుంది. కమ్ టుమారో అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోతుంది. దాంట్లో ఏమీ చేంజ్ ఉండదు. ఓకే. రాణి సెడ్ దట్ షీ వుడ్ కమ్ టుమారో. అదే తెలుగులో అయితే రాణి అనింది తను రేపు వస్తుందని. ఓకే. ఓకే. నెక్స్ట్ సెట్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అనగానే మనము హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ మూడిట్లో ఏదన్నా ఒక ఫామ్ అక్కడ ఉంటుంది. దాన్ని మనం పర్ఫెక్ట్ సెంటెన్సెస్ అని చెప్తాము. సో, అది ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్ అని వచ్చింది అంటే అక్కడ హ్యావ్ అన్నా, హ్యాజ్ అన్నా, హ్యాడ్ అన్నా ఉంటుంది అని. ఓకే. లెట్స్ సీ ది ఫస్ట్ ఎగ్జాంపుల్. రవి సెడ్ ఐ హ్యావ్ డన్ ఆల్ మై వర్క్. రవి సెడ్ ఐ హ్యావ్ డన్ ఆల్ మై వర్క్. రవి ఏం చెప్పాడు? ఇన్వర్టెడ్ కామర్స్లో రవి ఏం చెప్పాడో ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఐ హ్యావ్ డన్ ఆల్ మై వర్క్. నేను నా పనంతా పూర్తి చేశాను. ఓకే. సో, దాన్నే ఇండైరెక్ట్‌లో ఎలా మార్చాలి అంటే రవి సెడ్ థాట్ హీ హ్యాడ్ డన్ ఆల్ హిస్ వర్క్. రవి సెడ్ దట్ అంటే కామా ప్లేస్లో దట్ వచ్చింది. ఐ ప్లేస్లో హీ వచ్చింది. హ్యావ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇక్కడ పాస్ట్లోకి మారుతుంది. ఎందుకంటే రవి సెడ్ అనేది కదా. సెడ్ అనేది పాస్ట్. సో, హీ హ్యాడ్ డన్ ఆల్ హిస్ వర్క్ అంటే రవి అన్నాడు అతడు తన పనంతా పూర్తి చేశాడని. అది తెలుగులో. రవి సెడ్ దట్ హీ హ్యాడ్ డన్ ఆల్ హిస్ వర్క్. రవి అన్నాడు అతడు తన పనంతా పూర్తి చేశాడని. అది తెలుగులో. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే దే సెడ్ ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ వీ హ్యావ్ గాన్ ఫర్ అ వాక్. దే సెడ్ వీ హ్యావ్ గాన్ ఫర్ అ వాక్. వాళ్ళు అన్నారు మేము వాకింగ్కి వెళ్ళాము. అది తెలుగులో. సో, ఇదే ఇండైరెక్ట్‌లో ఏ రకంగా వస్తుంది? దే సెడ్ దట్ దే హ్యాడ్ గాన్ ఫర్ అ వాక్. దే సెడ్ దట్ దే హ్యాడ్ గాన్ ఫర్ అ వాక్ అంటే దే సెడ్ కామా బదులు దట్ వి అనేది మళ్ళీ ఇక్కడ దేగా మారిపోతుంది. వి అంటే ఎవరు? దేనే కదా. వాళ్ళే కదా చెప్తున్నారు మేము వెళ్ళాము అని. ఈ మేము అనేది మళ్ళీ కింద
ఇండైరెక్ట్లో దేగానే మారిపోతుంది. వి అనేది దేగా మారిపోతుంది. హ్యావ్ అనేది హ్యాడ్గా మారిపోతుంది. గాన్ ఫర్ అ వాక్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోతుంది. దీంట్లో ఏమీ చేంజ్ ఉండదు. ఓకే, సో దే సెడ్ దట్ దే హ్యాడ్ గాన్ ఫర్ అ వాక్. అదే తెలుగులో వాళ్ళు అన్నారు వాళ్ళు వాకింగ్కి వెళ్ళారని. అది తెలుగులో దే సెడ్ దట్ దే హ్యాడ్ గాన్ ఫర్ అ వాక్. వాళ్ళు అన్నారు వాళ్ళు వాకింగ్కి వెళ్ళారని. సో ఈ రకంగా ఇండైరెక్ట్ స్పీచ్లో మారుతుంది. ఆల్ రైట్, లెట్స్ సీ ద ఫోర్త్ వన్, దట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్లో ఎవరైతే వ్యక్తి వాళ్ళ మాటలు చెప్తారో దాంట్లో టెన్స్ మారదు. ఇండైరెక్ట్లో చేంజ్ అయ్యేటప్పుడు టెన్స్ మారదు, అది అట్లాగే ఉంటుంది. కాకపోతే మన రెగ్యులర్ చేంజెస్ ఏముంటాయో అవే అవుతాయి. అవి ఎట్లా అవుతాయో చూద్దాం. ఓకే, డైరెక్ట్ సెంటెన్స్ ఎట్లా ఉంది? షీ సెడ్ ఐ హ్యాడ్ కుక్డ్ ఫుడ్. షీ సెడ్ ఐ హ్యాడ్ కుక్డ్ ఫుడ్. ఇదంతా పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఉంది. హ్యాడ్ వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్. ఓకే, ఐ హ్యాడ్ కుక్డ్ ఫుడ్. తెలుగులో ఎట్లా వస్తుంది? ఆమె అన్నది నేను వంట చేశాను. నేను వంట చేశాను, అది తెలుగులో. సో ఇండైరెక్ట్లో ఇది ఎట్లా మారుతుంది అంటే షీ సెడ్ దాట్, ఆ కామా పోయి దట్ అనేది వస్తుంది. ఈ చేంజ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఐ హ్యాడ్ అనేది ఐ అనేది ఇక్కడ షీగా మారిపోతుంది. షీ హ్యాడ్ అట్లాగే వస్తుంది. కుక్డ్ ఫుడ్ అనేది సేమ్ అట్లాగే ఫాలో అవుతుంది. అదే ఆ టెన్స్లో చేంజ్ అవ్వదు. ఐ అనేది మాత్రం షీగా మారుతుంది, ఎందుకంటే షీ సెడ్ ఆమె అన్నది కాబట్టి. షీ సెడ్ షీ హ్యాడ్ కుక్డ్ ఫుడ్, ఆమె అన్నది తను వంట చేసిందని. ఓకే, అది తెలుగులో. ఆల్ రైట్, లెట్స్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. Raj said my brother had gone to USA. Raj said my brother had gone to USA. My brother had gone to USA అనేది రాజు వర్డ్స్, ఆయన చెప్పిన పదాలు ఇవన్నీ. దాన్ని తెలుగులో రాజ్ అన్నాడు మా అన్న యుఎస్ఏ వెళ్ళాడు. ఓకే, అది తెలుగులో. ఇది డైరెక్ట్ స్పీచ్, ఎందుకు ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి కదా. సో దీన్నే ఇండైరెక్ట్లో మార్చడం ఎట్లా అంటే రాజ్ సెడ్ దాట్, కామా తీసేసి దట్ యాడ్ చేసి మై బ్రదర్, మై అంటే నా బ్రదర్ కదా, మా అన్న అని రాశాడు కదా. ఈ మా అనేది రాజ్ అనమాట. ఇక్కడ మై అంటే ఎవరు? రాజ్. కాబట్టి ఈ ఇండైరెక్ట్లో మై అనేది హిజ్గా మారిపోతుంది. ఓకే, హిజ్ బ్రదర్ హ్యాడ్ గోన్ టు యుఎస్ఏ. సో ఇక్కడ ఎన్ని చేంజెస్ అయినాయి? పాస్ట్ పర్ఫెక్ట్లో దట్ అనేది మారింది, మైని హిజ్గా మారింది, అంతే. ఇంకా వేరే సెంటెన్స్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అయ్యింది. మనం అనుకున్నాం కదా పాస్ట్ పర్ఫెక్ట్లో టెన్స్ మారదు అని. సో టెన్స్ మారకుండా సెంటెన్స్ ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. ఓకే ఓకే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ పార్ట్ 1లో సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్లో సెంటెన్సెస్ డైరెక్ట్ ఇండైరెక్ట్లో ఎలా మారుతాయి, ఏం చేంజెస్ వస్తాయి అనేది మనం క్లియర్గా చూసాం కదా. సో మరి చాలా ఎగ్జాంపుల్స్ ద్వారా చూసాం. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ పార్ట్ 2లో నేర్చుకుందాం. ఓకే రైట్, ఈ టాపిక్ మీకు నిజంగా నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే, కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అయినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Take care. Bye-bye. I'll see you in my next video. Till then, have a great time. Happy Sankranti. Happy Pongal.